సినీ ప్రముఖుల ముందు తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలు పెట్టినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కి వ్యతిరేక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతోంది. హీరో హీరోయిన్లు డ్రగ్స్ నిర్మూలనపై యాడ్స్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదన పెట్టిందని తెలుస్తోంది. టికెట్ల ధరలపై విధించే సెస్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి వినియోగించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, గాయత్రి, సినీ పరిశ్రమ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయితే కొనసాగుతుంది. ముందుగా ఆయన వెళ్ళిన తర్వాత ఈ మొన్న ఏదైతే సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించినటువంటి వీడియోలను ప్రదర్శించినట్టు కూడా మనకు తెలుస్తోంది, సమాచారం అంతా ఉంది. ప్రధానంగా చూసినట్టయితే సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీలో తాను ఏదైతే మాటలు చెప్పాడో ఆ మాటలు తాను కట్టుబడి ఉన్నానని కూడా సినీ ప్రముఖులతో ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా చూసినట్టయితే బెనిఫిట్ షోలు ఉండవని చెప్పి కూడా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న చెప్పారు. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో అసలు రాజీ పడే ప్రసక్తే ఉండదు, బౌన్సర్లపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. మళ్ళీ భవిష్యత్తులో కూడా బౌన్సర్లు ఎక్కడైనా ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోక తప్పదు అనేటువంటి అంశాన్ని కూడా ఈరోజు సమావేశంలో సినీ పరిశ్రమ పెద్దలకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా సినీ ప్రముఖుల ముందు కొన్ని ప్రతిపాదనలు అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యంగ్ ఇండియా స్కిల్ సంబంధించి స్కూల్స్ సంబంధించి యంగ్ ఇండియా స్కూల్స్ కూడా ప్రారంభిస్తుంది. ముఖ్యంగా దానికోసం ఏదైతే సినీ పరిశ్రమ సంబంధించి వస్తుందో సెస్ సంబంధించినటువంటి డబ్బులన్నింటినీ కూడా వాటికి పెట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఇక మరోవైపు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఈ డ్రగ్స్ కల్చరు ఎక్కువైపోయింది. ఈ క్రమంలో డ్రగ్స్ను నివారించేందుకు ఇప్పటికీ ఒక నార్కటిక్ బ్యూరోని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరిస్తుంది, ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి ఏదైతే డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని సినీ ప్రముఖులు చేయాలి, ముఖ్యంగా హీరోయిన్ల ద్వారా ఆ ప్రచారం చేయిస్తే ప్రజల్లోకి సందేశం వెళ్తుంది, యువతలో సందేశం వెళ్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క సమావేశంలో వ్యక్తం చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూసినట్టయితే టాలీవుడ్లో ఉన్నటువంటి సమస్యలపైన కూడా ఆయన ఆరా తీసినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మొన్న జరిగిన ఘటన విషయంలో ఏదైతే జరిగిందో, అంటే ముఖ్యంగా సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ వెళ్ళడం, ఆ తర్వాత అక్కడ తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ మరణించడం, ఆ తర్వాత ఆమె కుమారుడు శ్రీతేజ్ హాస్పిటల్లో ఉండడం, ఆ తర్వాత కొంతమంది సినీ పరిశ్రమ పెద్దలు ఎవరు స్పందించకపోవడం, ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంటే తాను సామాన్య పక్షాన్నే ఉంటాను అంటూ కూడా సందేశాన్ని ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజు ఈ అంశంపైన కూడా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఒకవేళ విత్ ఇన్ ద స్పాట్లో పరిశ్రమ పెద్దలు స్పందించి ఉంటే ఈ ఇష్యూ ఇంతదాకా వచ్చేది కాదు అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఎట్టకేలకు అల్లు అర్జున్ కూడా స్పందించారు. ఆయన అల్లు అరవింద్ హాస్పిటల్కి వెళ్ళారు, కోటి రూపాయలు చెక్కునిచ్చారు. అదేవిధంగా సంబంధించినటువంటి డైరెక్టర్ అదేవిధంగా నిర్మాతలు కూడా వాళ్ళు 50 లక్షల రూపాయలు కూడా ఇచ్చారు. మొత్తం 2 కోట్ల రూపాయల చిత్ర యూనిట్ అయితే ఆ ఫ్యామిలీకి ఇచ్చింది. ఇది కొంత ఊరట అయితే లభించినట్టుగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మరోవైపు కేసు అయితే కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సినీ పరిశ్రమ పెద్దలు కూడా చొరవ తీసుకోవాలనే అంశాన్ని కూడా ప్రభుత్వం వారి ముందు ఉంచినట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు చూసినట్టయితే వీళ్ళు నిర్మాతలు అయితే కోరుతా ఉన్నారు, బెనిఫిట్ షోలకు అయితే అనుమతి ఇవ్వండి అని కోరుతున్నారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం ససేమీరా అన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మళ్ళీ బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇస్తే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి మళ్ళీ ప్రభుత్వానికి కావచ్చు, మళ్ళీ సినీ పరిశ్రమకు చెడ్డ పేరు అయితే వస్తుంది అన్నటువంటి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళతో చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దీనిపై సినీ ప్రముఖ పెద్దలు ఏం చెప్తారు, దీనికి ఆన్సర్గా రేవంత్ రెడ్డి ఏం చెప్తారు అనేది మాత్రం కొంత ఆసక్తి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే త్వరలోనే భారీ బడ్జెట్ సినిమాలు అయితే రాబోతున్నాయి, సంక్రాంతి బరిలో నిలవబోతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ సంబంధించిన నటించిన గేమ్ చేంజర్ మూవీ, అదేవిధంగా వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం, అదేవిధంగా బాలకృష్ణ సంబంధించి డాకు మహారాజ్, ఈ 3 సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి సంక్రాంతికి. ఈ నేపథ్యంలో ఈ 3 సినిమాలకు దిల్ రాజు 2 సినిమాలకు ప్రొడ్యూసర్గా ఉన్నారు. గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం, అదేవిధంగా డాకు మహారాజ్ సంబంధించి ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కూడా దిల్ రాజు తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ ప్రస్తుతం దిల్ రాజు FDC చైర్మన్గా ఉన్నారు. ఇటీవల ఈ ఘటన తర్వాత ఆయన చొరవ తీసుకున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు, ఆ సమస్యను వివరించారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులతో తాను మధ్యవర్తిత్వం వహిస్తానని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చారు. కాబట్టి దాదాపు 21 మంది ప్రముఖులంతా కూడా ఈరోజు ఇక్కడికి కమాండ్ కంట్రోల్ చేరుకున్నారు. వాళ్ళందరూ ముఖ్యంగా అందులో సురేష్ బాబు, అదేవిధంగా వెంకటేష్, నాగార్జున, రాఘవేంద్రరావు, మురళీమోహన్, అదేవిధంగా మైత్రి మూవీస్ సంబంధించినటువంటి నిర్మాతలు, తర్వాత అల్లు అరవింద్ కూడా ఈ యొక్క సమావేశంలోనే ఉన్నారు. మొత్తంగా చూసినట్టయితే
ఈ పుష్ప ఘటన సంబంధించి రెండు రాష్ట్రాల్లో కూడా కొంత ఒక వివాదానికైతే దారితీస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమ ఇక్కడి నుంచి తరలి వెళ్తోంది అంటూ ఒక ప్రచారం కూడా ఊపందుకుంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు సినీ పరిశ్రమకు అండదండలు అందించడం లేదు, కావాలని సినీ పరిశ్రమను ఇబ్బందులు పెడుతుందన్నటువంటి అభిప్రాయాన్ని, అదేవిధంగా విమర్శలను అటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇటు బీజేపీ నేతలు కూడా చేస్తున్నారు. రోజు కూడా డోసు పెంచుతున్న పరిస్థితి. నిన్న బండి సంజయ్ కూడా అదే విషయాన్ని కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వానికి కూడా ఈ విషయంలో చెడ్డ పేరు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇది ఏదో సమస్యకైతే పరిష్కారం అయితే ప్రభుత్వమే చూపాల్సి ఉంటుంది. ఎందుకంటే సినీ పరిశ్రమ చాలా పెద్దది. చాలా సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతుంటాయి, నిర్మాణం అవుతుంటాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమను నమ్ముకొని వేలాది మంది ఉపాధి పొందుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా సినీ పరిశ్రమ అనేది చాలా పెద్ద సంస్థ కాబట్టి ఖచ్చితంగా ఈ పరిశ్రమను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పరిశ్రమ పెద్దలపై అయితే ఎంత ఉందో ఖచ్చితంగా ప్రభుత్వంపై కూడా అంతే ఉంది. కాబట్టి ఇద్దరు కూడా రాజీ ప్రయత్నం చేసుకుంటారని అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా మరి ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటివరకు దూకుడుగానే ముందుకు వెళ్ళినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ భవిష్యత్తులో మరి దూకుడుగా వెళ్తుందా, లేకపోతే కొంత రిలాక్సేషన్ సినీ పరిశ్రమకి ఇస్తుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది. మొత్తంగా చూసినట్టయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సినీ పరిశ్రమ తరపున పెద్దలు ఎవరు కూడా వెళ్ళి ఒక సమావేశం కానీ పరిశ్రమ తరపున సమావేశం కానీ ఏది కూడా ఏర్పాటు చేయలేదు. ముఖ్యంగా ఆయన పర్సనల్గా మాత్రమే వెళ్ళి కలిశారు. చిరంజీవి కావచ్చు, మరికొంతమంది పర్సనల్గా వెళ్ళి ఆయనకు విషయం చెప్పి వచ్చారు తప్ప ఒక బృందంగా మాత్రం వెళ్ళి ఆయనను కలవలేదు. ఆ తర్వాత కూడా గద్దరు కళాకారుడు గద్దరు మరణించిన తర్వాత గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. ఆయన ఆ దిశగా ప్రకటన కూడా చేశారు. కానీ ఆ నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డును తీసుకోవడంపై సినీ ప్రముఖులు ఎవరు కూడా ఆ విషయంలో స్పందించలేదు. సంవత్సరం అవుతున్నా ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఈ క్రమంలో ఈ అంశాన్ని కూడా ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మరి దీనిపై సినీ ప్రేమికులు ఏం చెప్పారనేది మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తంగా చూసినట్టయితే కొంత సినీ పరిశ్రమ ప్రభుత్వానికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉంటేనే పరిశ్రమ బాగుంటుంది అనేది మాత్రం అందరూ చెప్తున్నటువంటి మాట. కాబట్టి మున్ముందు ఏం జరగబోతుంది, ఈ రోజు సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చలు సఫలమవుతాయా, లేకపోతే మరోసారి సమావేశంలో కూర్చుంటారా అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే మరి కాసేపట్లో సమావేశం ముగుస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి వేరే షెడ్యూల్ ఉంది. ఆయన కర్ణాటకకు ఏఐసీసీ సమావేశాలకు కూడా వెళ్లాల్సి ఉంది. కాబట్టి ఈరోజు చర్చలు సంపూర్ణంగా కొనసాగుతా లేదా అని మరి కాసేపట్లో తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు అటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా దామోదర నరసింహ వాళ్ళంతా కూడా ఆయనతో పాటు ఉన్నారు. మొత్తంగా ఈ వ్యవహారానికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టాలని మాత్రం ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజే ముందుండి అంతగా నడిపిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి అందరికీ మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించే దిశగానే అటు సినీ పరిశ్రమ పెద్దలు కూడా ఆలోచన చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ చందు.